కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. మీరు ఊహించినంత పరాక్రమంగా The goat's horns grow too long and curve backwards, which sometimes pierces into the eye socket. Horns' constant pressure on the eye can cause infections or even blindness. I'm making the crowd move when I strike. I'm making a typhoon. గుద్దా పగిలే లెక్కకు గుద్దంతా పగల, గుద్దా పగిలే లెక్కకు గుద్దంతా పగల. అది మీకు ఎవరిని అడగాలో తెలిసి అక్కడ ఇలా అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ తేలకండి. మరి హెల్ప్ ఇట్ చేస్తున్నారు. मरने से मैं कभी डरता नहीं. Single to end the over. Pakistan 260 for 5. नहीं उधर जगह नहीं मिलेगा भाई. ये ओवर एक्टिंग के लिए हम 50 पैसे काटेंगे. 50 पैसे काटेंगे हम. अच्छे एक्टिंग कर रहे, सबको सिखा रहे. चलो भाई चलो. ये ओवर एक्टिंग के लिए हम 50 पैसे काटेंगे. 50. Americans don't know how to speak English. They're bad at grammar. They're like really bad. To be honest, they don't even have proper grammar in the way that they speak English. They mispronounce a lot of words. Like they say water instead of water, and I just find it a little weird. They misspell a lot of words. It's always color is OR and stuff like that. Lazy. When you listen to British English, it's very formal. It's very I don't know, crisp and classy. American English is like, it's very lazy. Indian accent is easiest to understand. Like they don't like slow it down like how Americans like slow, like not like they stretch out a lot of words and then it's like really like attitude-y. Many Americans find the English accent quite funny when we speak English. We don't speak that way how they imitate us. Yeah. I mean like the word English, I feel like it should be like, yeah, like the చూడండి మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తాను. జీ అని షేడ్ కనిపిస్తుంది కానీ వీళ్ళు దాన్ని జే చేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, పోయిన వీడియోలో దీని గురించి చెప్పినా కదా, పుంజా పెట్టని కామెంట్ చేయమని. అయితే ఇది పుంజు కాదు, పెట్ట కాదు. అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కొజ్జాపెట్ట. ఎట్లా అంటే ఇది కోళ్ళతో పుంజులతో తొక్కించుకుంటది, తొక్కుతుంది కూడా. మళ్ళా ప్రొడ్యూసర్, సినిమా రిలీజ్ ఉన్న ప్రొడ్యూసర్ ఉండాలి. మాట్లాడు
అఖిల్ వాజ్ బోర్న్ ఇన్ ద యుఎస్. అవును. 6th month లోనే పంపించారు. 6 months లో సోనార్ అది ఏమంటారండి దాన్ని, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. బేబీని చూస్తారు, బేబీ స్కానింగ్ చేసి చూస్తే ఆడపిల్ల అని చెప్పారండి. అవునా, జస్ట్ 2 days బిఫోర్ చెప్పిందండి. మగపిల్లాడు పేరు ఎత్తుకో, ఇది డెఫినెట్ గా ఆడపిల్ల కాదు, మగపిల్లాడు, నాకు రాత్రి కల్లోకి వచ్చాడు అని చెప్పిన. అవునా? అంత గట్టి అమెరికాలో స్కానింగ్ అంత తప్పటి చెప్పారు అని 5% ఛాన్స్ ఉందంటండి. ఓకే, మరి ఇటు కాళ్ళు ముడుచుకున్నాడో ఏం చేశాడో తెలియదు. தெரியும். நீங்க ஏன் பேசுறீங்க சைபர் புல்லிங் பிரிக்ஸ்? உங்களால எத்தனை பேர் செத்து போயிருக்காங்க தெரியுமா உங்களுக்கு? எத்தனை பேர் சூசைட் பண்ணிருக்காங்க தெரியுமா உங்களுக்கு? நான் போயிடுறேன், உங்க எல்லாரும் எடுத்துட்டு தான் போவேன். நான் இல்லாடி குழந்தைங்கள்ல இருந்து டீனேஜர்ஸ்ல இருந்து உங்களால செத்து போயிட்டு இருக்காங்க. சைபர் புல்லிங் பிரிக்ஸ். జాన్వి ఏమనుకోవట్లేదు కదా ఖుషి అంటే, అయ్యో సార్ ఏం కాదు అంటే, చిన్నపిల్ల అయిపోతుంది కానీ చాలా బాగుంది అందుకే ఏమనుకోవద్దు అంటే, ఖుషి ఏం చేశాను, ఖుషి హాయ్ అని చెప్పి, మీరు వద్దు మీ అక్క కావాలంటే ఎలా ఉంటుందండి అమ్మా అన్నీ అంటే ఇంకా అన్నీ దాటుకుని వెళ్ళి తెచ్చుకోవడం చేద్దాం, ఈరోజు డిన్నర్ చేద్దాం బయటకు అన్నారండి. అదే డిన్నర్ చేద్దాం అంటే ఆయన బయటికి తీసుకెళ్ళి ఆయనే తీసుకెళ్ళారండి. మాస్క్ పెట్టుకుని వచ్చారండి. మాస్క్ పెట్టుకుని సార్ మాస్క్ తీయమంటారా అన్నారండి. ఇలా మాస్క్ తీసిన వెంటనే రెస్టారెంట్లో కూర్చొని రెహమాన్ బాయ్ అని మీరు ఫుడ్ ఫ్రీ అండి. మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ దానికి తీసుకెళ్ళి మళ్ళీ మాస్క్ తీయమంటారా అంటే తీయండి సార్, మళ్ళీ ఫుడ్ ఫ్రీ అండి. ఆనెస్ట్ గా చెప్పండి బుచ్చి గారు, పెద్ద నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? పెద్ద నుంచి చాలా మంచి పేరు అంటే చరణ్ సార్కి నేను చెప్పాను సార్, ఈ సినిమా తర్వాత మీకు చాలా మంచి నేమ్ వస్తుంది సార్, భలే స్టోరీ పిక్ చేశారని, చాలా బాగా పెర్ఫామ్ చేశారు సార్ ఇవన్నీ అంటే, ఈ పేరు ఏదో ముందు వచ్చిన వాడిని మంచి సంబంధం వచ్చింది కదరా నాకు అంటే పేరు సంబంధం ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి. ఓకే, ఉపాసన గారు చెప్తాను. పెద్ద సినిమా చాలా కమర్షియల్గా ఉంటుందండి, అలాగని మీ కమర్షియల్ ఫిల్మ్లో ఉండదు. ఆర్గానిక్గా ఉంటుందండి, అలాగని ఆర్గానిక్గా ఉండదు. हमारे बिहार के लोगों को, बिहार के लोग, हम मेरे साथ हो आप. विराट कोहली, द फायर, and Jasprit Bumrah. जसप्रीत बुमराह जी, आई एम योर बिगेस्ट फैन. आई लव फुटबॉल एंड आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. लव यू सर. And there's So guys, everybody is saying कि एक तो गाने गा देता AR रहमान तो छा जाता. Highly disappointment का प्रज्ञा स्टेज पे आके वो भोपाल में आके बोल रहा है कि थैंक यू बिहार, और जब उससे जसप्रीत बुमराह के बारे में पूछा कि उसके बारे में क्या बोलोगे, तो कहने लगे आई लव हिज फुटबॉल प्लेइंग स्किल्स. वाह यार, किसी के एक्स ने इतना गंदा नहीं काटा होगा जितना ये मूवी प्रीमियर वालों ने कल मेरा काटा. मतलब भाई AR रहमान का कॉन्सर्ट बोल के बस रीरी रारा सुना दिया, क्योंकि आए तो वो सिर्फ मूवी प्रमोशन के लिए थे, जो कि रिलीज होनी थी 4 जून को. इसलिए उन लोगों ने हमें 4 घंटे जिंदा खड़ा रखा. और मूवी का नाम भी इतना गजब, पैडी. मतलब इनके पेड़ी के चक्कर में हमारी एड़ी टूट गई. इतनी देर खड़े खड़े. लाइफ में पहली बार तो किसी कॉन्सर्ट में गई थी, सोचा था खूब मौज करूंगी, लेकिन मौज छोड़ो, मैं तो वो गाना याद करके आ गई जो उन लोगों ने मुझे सुनाया, रीरी रारा. मतलब भाई 6 से 10 तक उन्होंने खड़ा रखा, इतनी देर तक उन्होंने एक ही गाना सुनाया, फिर तो गाना याद होना ही था. मेरे साथ जितना बड़ा विश्वासघात हुआ है उसके लिए मुझे इंसाफ चाहिए. बाय. నాకు కన్నడ రాదు, బట్ నెక్స్ట్ మీట్ కల్లా నేను కన్నడ నేర్చుకుంటాను. ತುಂಬ కష్టపడి ఈ సినిమా చేసాము. ప్లీజ్ వాచ్ ఇట్. కన్నడ ఇప్పుడు స్వల్ప, నెక్స్ట్ టైం జాదా. ఓకే, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
కేటీఆర్ గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడుంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్న. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? ఇది నిజమేనా? మీరు కేటీఆర్ ఏనా? మీటింగ్లకు వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్ గా మాట్లాడుతున్నా మీటింగ్లకు వెళ్ళే. మరి ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి. మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. అన్నా నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు. తండ్రి సంపాదించి అక్రమాస్తులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు. నేనేమి గోల్డెన్ స్పూన్ తో పుట్టినవాడిని కాదు. మా తాతగారు మా నాన్నగారు రాజకీయ నాయకులుగా ఉండేవి సంపాదించలేదు. మించి బ్రహ్మరాడి. ఐఎమ్ నాట్ ఏ ఫ్రాక్షనిస్ట్. నేను ఏ హత్యకు కారకుడిని కాదు. పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరాని వెధవే నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఆనాటిని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారని చంద్రబాబు గారు. అవునా, డైవర్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 175 మందితో ఒక గదిలో మీటింగ్ పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా? వెరీ గుడ్. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగా నన్ను అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని. సార్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. కారణం ఏమిటి అని అంటే, మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండు డేంజరే. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం. అప్పట్లోనే ప్యాన్ ఇండియా సినిమా ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు సినిమా తీసింది ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో. దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. ఆ కళ్ళద్దలు లేకపోతే డిట్టో ఎన్టీఆర్ దేవాంశ్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్. బాబు గారు, మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి. ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు. మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. ముగ్గురు త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్ గ్రాండ్ మాస్టర్, చంద్రబాబు నాయుడు ద పర్ఫెక్ట్ మాస్టర్, లోకేష్ ద లిటిల్ మాస్టర్. ఈ మధ్యన
పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు, నవ్వుతా వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీయని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా, వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసిందంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. నాకు మన వాళ్ళు ప్రేమతోటి నా భుజాలు లాగేశారు. 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి. ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఒక షోపెన్ హావర్ లాంటి ఒక జర్మన్ ఫిలాసఫర్ చెప్తే మీకు అర్థమవుతుంది. కనీసం సనాతన ధర్మం గురించి ఆయన ఏం చెప్పారు మీకు తెలియజేస్తాను. వేదాస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హైయెస్ట్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, the kernel of which has finally come to us in the Upanishads and as the greatest gift to the 19th century. సగటు మనిషి బతకాలంటే పెట్రోల్ ఈ ధరలు పెరిగిపోతే ప్రతిదీ పెరిగిపోతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని ఎంతో కొంత కంట్రోల్ నియంత్రించకపోతే మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాయి ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగి ఎంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. అంటే ఈ రోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడి గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. ఉదాహరణకు ఒక టీవీ ఛానల్ హెడ్ ఉంటాడు, ఆయన చాలా కన్వీనియంట్గా మనం కూర్చోబెట్టి వాళ్ళు నన్ను అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళ ఫంక్షన్కి కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, వెంటనే నా మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తారు. జనసేన పార్టీ మీద ఒకటి రాసేస్తారు. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆయన కదా. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటారు, మళ్ళీ రాస్తారు. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్లో మనకు బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉంటుంది. నేను చెప్పాను కదా, కొంత దీనికి సమయం ఉంటుంది. ఈ లోపల మీరు కూడా బలపడాలి. అలయన్స్ కోసం నేను ఏదన్నా కొన్నిసార్లు అటు ఇటు సర్దుకుంటానంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ వన్ పొలిటికల్ పార్టీ. తెలుగుదేశం గురించి కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం కొన్నిసార్లు నేను భరిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిస్తే పాపం నాకు చాలా బాధ వేసింది. రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు వీళ్ళు. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. చిన్నప్పుడు ఒకేసారి నేను చీరాల్లో పెరుగుతున్నాడు అడిగాను, మా అమ్మని అడిగా, అమ్మ మనం ఏమిట్లని అడిగాను, ఎందుకు ఇలా చండాల ప్రశ్న చేసాను మా అమ్మ. దేనికంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది, మీరు ఏమిట్లా అంటే, నువ్వు నోరు మూసుకుని నీకు ఇలాంటి అడగను. ఎందుకంటే మా ఇంట్లో మాకు తెలియదు. నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను.
కానీ పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ టూరిజం మినిస్టర్. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ప్రసాద్ బాబు ఇవన్నీ నువ్వు చూసుకోవాలయా. అవును బాబు. పవన్ కళ్యాణ్ గారు పుట్టిన ఊరేది? టాప్ 5. గుంటూరు. నేను గుంటూరులోనే పుట్టాను. గుంటూరు ఇస్ నెంబర్ 5 ఆన్ ద లిస్ట్. ఓకే. చీరాల. నేను చిన్నప్పుడు చీరాలలో పెరిగిన వాడు. నువ్వు చీరాల ఇస్ నాట్ ఆన్ ద లిస్ట్. చీరాలలో పుట్టలేదు, పెరిగారు. బాపట్ల. బాపట్లో పుట్టాను. ఎస్, బాపట్ల ఇస్ నెంబర్ 2 ఆన్ ద లిస్ట్. ఓకే. నెంబర్ 3 తిరుపతి. తిరుపతి ఇస్ నాట్ ఆన్ ద లిస్ట్. పిఠాపురం. పిఠాపురంలో పుట్టలేదు బట్ ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. పల్నాడు. పల్నాడులో పుట్టాను, మర్చిపోతాను. ఎస్, పల్నాడు ఇస్ నెంబర్ 3 ఆన్ ద లిస్ట్. ఓకే. స్టిల్ నెంబర్ 1 and 4 అప్పండి. బందర్. బందర్లోనే పుట్టారు. ఎస్, నెంబర్ 4 ఇస్ బందర్. అండ్ నెంబర్ 1 ఒకటి గెస్ట్ చేయాలి నువ్వు, ఇంకా లాస్ట్ తెలియదు. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. సో ఒకవేళ మన టీం ఫైనల్స్కి వెళ్తే ఎవరు అపోజిషన్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు? హాయ్ ఆరెంజ్ ఆర్మీ, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈ ఇయర్ పక్కా సన్ రైజర్స్ కప్పు కొట్టాలని మేము అరుణాచలంకి వచ్చి మొక్కుకున్నాం. షూర్ షాట్ ఈ ఇయర్ పక్కా కప్పు కొడుతున్నాం అంతే. పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. ఎవరి తాలూకా? చంద్రబాబు ధైర్యం ఉన్నాడు, చంద్రబాబు నిజాయితీ ఉన్నాడు, చంద్రబాబు నీతివంతుడు, చంద్రబాబు వనగాడు, చంద్రబాబు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అసలు ఏమైంది? ఏం మంచిగా ఎత్తలేరు. ఆ సుల్లిగాడు కొట్టేది కొడుతుండు. వైభవ్ సూర్యవంశీ గాడు 4లు 6లు ఏమైంది? మనోళ్ళకి బౌలింగ్ కరెక్ట్ వస్తలేదు ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్ లో నాకు నచ్చట్లేదు. నేను ఫీల్ అవుతున్నా, ప్లీజ్ మంచిగా వేయండి బౌలింగ్ అని. క్యాచ్ బట్టి ఓడిదేంగండి తొందరగా. నేజలతో కొట్లాడు, నేజలతో కొట్లాడు, నేజలతో తిరుగుమాన అన్ని 40 మంది పోరోళ్ళని మనం మీ మామయ్య చచ్చిపోయాడు, మీ మామయ్య చచ్చిపోయాడు, ఏడు చచ్చిపోయాడు, మామయ్య చచ్చిపోయాడు, ఏడు మీ అక్క మీద పడేడు, మీ అక్క మీద పడేడు, మీ అక్క మీద పడేడు. శంకర పిచ్చు లేదా కాటేరమ్మ కొడుకుకి, రోడ్ లాంటి పిచ్చు లేదా ట్రావిస్ హెడ్ కి, లాంటి పిచ్చు ఉంటే అల్లాడిస్తాములే. ట్రోలర్స్ మీరు ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోరా మా ఎస్ఆర్ఎస్ ని, ముద్ద కూడా ఫరక్ పడదు మాకు. ఇంకోటి మీకు కాస్ విషయం చెప్పాలనుకుంటున్నా, మేము ఓడిపోయినందుకే ఆర్ఆర్ గెలిచిందిరా. మేము ఓడిపోకపోతే ముడ్డగాడ గెలుస్తుండేనా? ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? కొంచెమే ఉంటది యారా. అరే మనోళ్ళు రాబోయే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆ తెలుగుల తరపు నుంచి ఆడుతారు, సపోర్ట్ చేయాలని ఉంటది యారా. ఓడిపోతే ఇంత ఆనందమేరా. సిక్స్ కొట్టుకుని వెళ్ళిపోతాయా 50 50 ఆరెంజ్ కప్ ఆరెంజ్ టీం మట్ట కొడుతుందా 50 నేను కొట్టుకుంటా. టీం మట్ట కొడుతుందా 50 నేను కొట్టుకుంటుంది. 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 टीम मत कुछ ना यहाँ भी नहीं कुछ कुछ ले का बेटा माई बेटा यूसुवार का बच्चा शर्मा का बेटा माई बेटा यूसुवार का बच्चा शर्मा का बेटा माई बेटा शर्मा का बेटा माई बेटा यूसुवार का बच्चा शर्मा का बेटा माई बेटा यूसुवार का बच्चा शर्मा का बेटा माई बेटा यूसुवार का बच्चा शर्मा का बेटा माई बेटा यूसुवार का बच्चा
शर्मा बेटा माई बेटा यू सुअर का बच्चा 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 Last time in Vada Pav won a man of the match, Manmohan Singh was our prime minister. That is the range of Vada Pav. Last time KLL performed, we didn't get freedom. Last time when KLL performed, we didn't get freedom. నేను అదే చెప్తున్నా, ఇండస్ట్రీ అనేది చాలా రేర్ కేసులో పడుతుంది. అదృష్టం అంటే ఒక్కటి పడుతుంది. అదృష్టం కూడా లేదంటున్నాను. ఒక్క కప్పు ఎందుకు లేదు చెప్పు. సరే ఏబిడి ఎన్టీఆర్ ఒకటైతే ధోని పవన్ కళ్యాణ్ ఒకటి అంటా నేను. ధోనికి కాదు, ధోనికి 5 కప్పులు, పవన్ కళ్యాణ్ ఒక్క